దేవ అయితే షటిల్ ఆడడానికి వస్తూ ఉంటాడు. అది చూసి వీడితో నేను షటిల్ ఆడడం ఏంటి అని చెప్పేసి హరివర్ధన్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. దేవ అయితే షటిల్ బ్యాట్ పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. అదేంటి నాన్న అని చెప్పేసి మిథున అక్కడికి వెళ్తూ ఉంటుంది. ఇక దేవ అయితే హరివర్ధన్ గారి కోసం అలా చూస్తూ ఉంటాడు. ఎందుకో మీరు మొదటిసారి భయపడుతున్నట్లుగా ఉన్నారు అని చెప్పేసి మిథున అనేసరికి నేను భయపడ్డం కాదు, వాడితో ఆడడం ఇష్టం లేక వచ్చేసాను, నేను భయపడ్డం ఏంటి అని చెప్పేసి హరివర్ధన్ అయితే మిథునతో అనేసరికి, అది కాదు నాన్న, మా ఆయన మిమ్మల్ని ఎక్కడ ఓడిస్తాడేమోనని భయపడుతున్నట్లుగా ఉన్నారు అని అనేసరికి అలా దేవయ్య అయితే హరివర్ధన్ గారి కోసం చూస్తూ ఉంటాడు. ఇక త్రిపుర అయితే మీ ఎదురుగా ఉన్నది మీ శత్రువు అయితే ఖచ్చితంగా ఓడిస్తారు కదా మామయ్య, అలానే మీ ఎదురుగా ఉన్నది మీ శత్రువు అనుకొని మీరు తనకి సరైన బుద్ధి చెప్పండి, మీ శత్రువుని ఎలా ఓడిస్తారో అలానే ఓడించండి అని చెప్పేసి త్రిపుర హరివర్ధన్ని మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఇక హరివర్ధన్ అయితే అలా చూస్తూ ఉంటాడు. ఏంటి మామయ్య, మీ శత్రువుని మీరు ఓడించరా అని చెప్పేసి అనేసరికి ఇక అక్కడే ఉన్న త్రిపుర వాళ్ళ అన్నయ్య అయితే, ఈసారి కూడా మీరు వీడికి వార్నింగ్ ఇవ్వాలి నాన్న, ఖచ్చితంగా ఈ సెట్లో మీరు వాడిని ఓడించి సరైన వార్నింగ్ వాడికి ఇవ్వాలి, అదే మీరు ఇప్పుడు చేయాల్సిన పని అని చెప్పేసి అనేసరికి ఇక హరివర్ధన్ వీళ్ళందరూ అయితే వాళ్ళ మాటలకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాడు. సరే వాళ్ళిద్దరైతే ఎదురుగా నిలబడి నేను ఆడడానికి రెడీ అని దేవ అనేసరికి నేను కూడా రెడీ అని హరివర్ధన్ అంటూ ఉంటారు. ఇక మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ నవ్వుతూ ఉంటుంది. ఇక హరివర్ధన్ దేవ వాళ్ళిద్దరైతే షటిల్ ఆడుతూ ఉంటారు. అలా ఒకరికొకరు షటిల్ ఆడేసరికి మిథున అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరు గెలిచినా ఓడినా సరే వీళ్ళిద్దరూ కొంచెం ఆడుతున్నారు, నాకు అదే చాలు అని చెప్పేసి మిథున అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అలా చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక హరివర్ధన్ అయితే దేవతో షటిల్ ఆడడం చూస్తూ మురిసిపోతుంది మిథున.